6 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి స్థాయి ప్రసాద్ పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవళిక ఆధ్వర్యంలో ఈరోజు వాకాడు బజార్ వీధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారి సాయి ప్రసాద్ పాల్గొని ఎంపీపీ స్కూల్ విద్యార్థులు మరియు అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలోని ప్రజలకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం ఎంపీడీఓ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరు బయట మల విసర్జన చేయకూడదని, ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, పరిశుభ్రంగా మీ ఇంటిని కానీ మీ వీధులు కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ రహంతుల్లా, సచివాలయ సిబ్బంది, ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కిషోర్, ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం మనం విధి క్రమంగా చేస్తూ ఉన్నాం. పిల్లల పట్ల కూడా అవగాహనతో వాళ్ళకి మేము తెలియపరచడం, పిల్లలను కూడా ఇంటి వద్ద వాళ్ళ తల్లిదండ్రులు మోటివేట్ చేయడానికి ఎంతో దోహదం చేస్తున్నాము. అయితే ఈరోజు మాకు ఎంపీడీఓ గారు మరి బృందం వచ్చి మా పాఠశాల విద్యార్థులకు మా పాఠశాల పరిసరాలన్నింటినీ శుభ్రపరిచి ఈ పరిశుభ్రత గురించి, స్వచ్ఛాంధ్ర గురించి చాలా చక్కగా తెలియపరిచారు. వారికి మా పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 3వ శనివారం చేస్తుంది. అందులో భాగంగా జనవరి 2020 తేదీ 3వ శనివారం సెలవు వచ్చింది కాబట్టి ప్రభుత్వం వారు 4వ శనివారం చేయమన్నారు కాబట్టి ఈరోజు మనం వాకాడు మండలంలోని వాకాడు గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని స్కూల్ దగ్గర ఏర్పాటు చేశాము. దయచేసి ప్రతి నెల ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ మీద ఉంటుంది కాబట్టి ఈ నెల మన సేఫ్టీ ట్యాంకుల్ని క్లీన్ చేసుకోవడము, తర్వాత మరుగుదొడ్లని శుభ్రపరచుకోవడము, పరిశుభ్రాన్ని సరిగించుకోవడము, మరుగుదొడ్లని వాడాలని చెప్పే కార్యక్రమం ఈరోజు ఈ వాకాడు మండలంలో తెలియజేసుకుంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కాబట్టి అందరూ పరిశుభ్రాన్ని శుభ్రంగా ఉంచుకొని అందరూ 10 మందికి చెప్తే 20 మంది అవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ ధన్యవాదాలు చేసుకుంటూ మనం సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేసుకోవడము, తర్వాత బాత్రూమ్ నీట్గా పెంచుకోవడము, తర్వాత మల విసర్జన బయట చేయకుండా ఉండడం వల్ల మనకి ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. ఎటువంటి అనారోగ్యం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.